నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లా పటంచెరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీజేఆర్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీఎంఆర్. బలహీన వర్గాలకు పి జనార్దన్ రెడ్డి చేసిన సేవలు మరవలేనివన్న గూడెం మహిపాల్ రెడ్డి. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ గట్కేసర్ సర్కిల్ ఔషాపూర్ అంకుషాపూర్ లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజాసేవలు ముందుంటుందని పిలుపునిచ్చిన మహేష్ గౌడ్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పులు గ్రామంలోని మహాకాళీమాత దేవస్థానంలో మహారుద్ర సహిత చండీ మహోత్సవం. రెండో రోజు వేద స్వస్తి మంగళ ఘోష, మహాకాళి అమ్మవారికి అభిషేకం. జగిత్యాల మండలం లక్ష్మీపూర్ లో బుర్ర మహేందర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. ప్రెస్ మీట్ లో వివరాలను వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. బ్రిటిష్ వాళ్లతో పోరాటం చేసిన పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఏదైనా చేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీయే అని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్టాండ్ వద్ద స్థానిక సర్పంచ్ దేవన్నగారి శేఖర్తో కలిసి ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. బ్రిటిష్ వాళ్లతో పోరాటం చేసిన పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఏదైనా చేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్టాండ్ వద్ద స్థానిక సర్పంచ్ దేవన్నగారి శేఖర్ తో కలిసి ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఐక్యంగా రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ తుడుం రామకృష్ణ, అక్రమ్, చౌరిగారి ఆంజనేయులు, చౌరిగారి లక్ష్మీ నరసింహులు, వల్లే ఏసమ్మ, కుమార్ గౌడ్, సాలే లక్ష్మయ్య, అహ్మద్ పాషా ఖాద్రి, రాంపూర్ మాజీ సర్పంచ్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కొల్చారంలో మా నూతనంగా గెలిచినటువంటి మా అన్న శేఖరన్న ఆధ్వర్యంలో ఈరోజు 141 సంవత్సరంల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ జెండావిష్కరణ కార్యక్రమానికి మండల కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు గోవర్ధన్ గారు, ప్రధాన కార్యదర్శి మహేష్ రెడ్డి గారు మరియు నూతనంగా ఎన్నికైన మా అన్న శేఖరన్న సర్పంచ్ గారు, మరి మాజీ సర్పంచ్ రామరెడ్డి గారు, మరి సీనియర్ నాయకులు కొంగోడు కుమార్ గౌడ్ గారు, లక్ష్మయ్య గారు, మరియు మైనార్టీ సెల్ నాయకులు ఫహాజ్ గారు, అలాగే మా సీనియర్ నాయకులు మురుగిల పంతులు గారు, మరియు ఇక్కడికి వచ్చిన యువజన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మరియు మైనార్టీ సెల్ మండల ప్రెసిడెంట్ అక్రమ్ గారు, మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీశైలం గారు, పేరున రామకృష్ణ గారు, మా మాజీ ఎంపీటీసీ అందరం కూడా కలిసికట్ట ఈరోజు 141 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం మనకెంతో గర్వకారణంగా ఉంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఆ పార్టీ జెండా మోస్తూ ఆ పార్టీ జెండాలో మనం ఉండడం మన అదృష్టంగా భావించాలి. బడుగు బలహీన వర్గాలకు ఏదైనా చేస్తారంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి అందరూ కూడా ఇన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎన్నోసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మర్చిపోలేరు. రాబోయే రోజుల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో ఏదైతే మేము అక్కడక్కడ కొన్ని ఓటమి చెందడం జరిగింది, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని రాబోయే లోకల్ బాడీస్ మరి ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అందరం కూడా కలిసికట్టు ఇదే స్థాయిలో పనిచేసి మెజార్టీ ఎంపీటీ స్థానాలు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ స్వాధీనం చేసుకునే దిశగా అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని కోరుతూ ఇన్ని రోజుల నుంచి కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా వెన్నంటే ఉండి నా నాయకత్వాన్ని బలపరుస్తూ ఇన్ని రోజులు నేను రాష్ట్రం కాంగ్రెస్ కానీ జిల్లా కాంగ్రెస్ పిలుపు మేరకు ఏ కార్యక్రమం చెప్పినా మనం అందరం కూడా కలిసిగా ఉన్న 10 మంది మీద గట్టిగా ఉండి ఈరోజు 100 మంది 200 మందికి స్థాయికి చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అంతమయ్యే పార్టీ కాదు. మనలాంటి వాళ్ళు ఎంతో మందిని నాయకులను తయారు చేసిన పార్టీ. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది నాయకులు ఎదగడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుంది.
దానిలో కూడా నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా జేఏ ఈరోజు మండల పార్టీ బాధ్యతలు చేస్తున్నానంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. ఒక బీసీ నాయకునికి ఇచ్చిన అవకాశం గౌరవంగా అందరూ కూడా భావించి ఈరోజు నా నాయకత్వాన్ని కూడా మీరు అందరూ కూడా సమర్థిస్తూ నా వెన్నంటే ఉన్నందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్ని రోజులు మనకు స్థానం లేకుండా హెడ్ క్వార్టర్లో ఈ రోజు అన్న శేఖరన్న మంచి మెజార్టీ రాకుండా పర్లేదు, గెలవడమే ఇంపార్టెంట్గా భావించి తన శక్తివంతం లేకుండా కృషి చేసి ఈరోజు హెడ్ క్వార్టర్లో సర్పంచ్ గెలవడం ఎంతో ఆ కాంగ్రెస్ పార్టీకి ఎంతో బూస్టింగ్గా భావిస్తూ అన్నను మనం ఎప్పుడూ ఆదర్శంగా తీసుకొని అన్న వెనకాల మనం అందరం ఉన్నట్టయితే మండలంలో కూడా తనకు కూడా అన్ని పరిచయాలు ఉంటాయి కాబట్టి గతంలో ఒక పార్టీ అధ్యక్షుడుగా హోదాలో ఉన్నాడు కాబట్టి మనం ఊరూరు తిరిగి రేపు పొద్దున జరగబోయే ఎన్నికలకు కూడా ఈ రోజు అంటే ఏ ఊరు క్యాండిడేట్ ఆ ఊర్లో ఉండడం వల్ల కొన్ని చిన్న పొరపాట్ల వల్ల ఓడిపోవడం జరిగింది. కానీ అన్నని ఈసారి కంపల్సరీ మన మండల వ్యాప్తంగా తిప్పి మండలంలో మన మెజార్టీ ఎంపీ స్థానాలు గెలిపే దిశగా పనిచేయాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను వేడుకుంటున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ మహాకాళీమాత దేవస్థానంలో మహారుద్రాయ సహిత చండీ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఆదివారం ఉదయం వేద స్వస్తి మంగళఘోష మహాకాళి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ మహాకాళీమాత దేవస్థానంలో మహారుద్రాయ సహిత చండీ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రెండో రోజు ఆదివారం ఉదయం వేద స్వస్తి మంగళఘోష మహాకాళి అమ్మవారికి అభిషేకం, మహారుద్రాభిషేకం, మహారుద్ర హోమములు, శేష హోమములు, జాయాదులు, పూర్ణాహుతి, మహానైవేద్యం, మంత్ర పుష్పములు, పండిత సత్కారములు, తీర్థ ప్రసాదములు, అన్న సంతర్పణలు వితరణ, సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం భోజన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, నర్సాపురి ఎమ్మెల్యే వాగిడి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. జలాల్పూర్ గ్రామానికి సంబంధించి కాళీమాత ఆలయంలో సప్త చండీ యాగంని నిర్వహించడం జరిగింది. నిర్వాహకులందరూ మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే కాళీమాత టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉన్న దశలోనే అనేక యాగాలు, హోమములు చేసి భక్తులందరూ కూడా ఇక్కడ ఆహ్వానిస్తూ ఈ కాళీమాత యొక్క ఆశీస్సులు అందుకునే విధంగా చేయడం జరుగుతుంది. వాటి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి కాళికామాత యొక్క ఆశీర్వాదం అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యంతో ఉండే విధంగా కాళీమాత ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా రైతులకు సంబంధించి మరి సమృద్ధిగా వాళ్ళ పంటలు పండాలని చెప్పేసి కూడా మరి కాళీమాతను ప్రార్థిస్తాం. జై కాళీమాత. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేటవలసద్దస్తాభిరాసేవితాం హస్తైశ్చక్ర గదాసిఖేట విశిఖాంశ్చాపంగుణం తర్జనీం బిభ్రాణాం అననాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. మహాశైలారా, అమ్మవారి అనుగ్రహంతో మన మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ 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 మహాకాళి అమ్మవారి యొక్క దివ్య దేవాలయంలో ఎంతో విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి మాసము కూడా జరగాలన్నటువంటి మన అమ్మవారి అనుగ్రహంతో ప్రతి మాసము కూడా చైత్ర మాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు ప్రతి మాసంలో ఏదో ఒక విశేషమైనటువంటి అమ్మవారి సేవా కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కైంకర్యాదులలో భాగంగా ఈ మాసం అమ్మవారికి చండీ సప్తశతి మహాహోమాన్ని నిర్వహించాలని నిన్న ఈ రోజు ఎంతో విశేషంగా అమ్మవారికి చండీ సప్తశతి హోమాన్ని 108 మంది దంపతుల చేత ఎంతో విశేషంగా నిర్వహించడం జరిగింది. ఈ హోమంలో సర్వతో భద్రమండల దేవతారాధన, నవగ్రహ మాతృకా గణమండల, క్షేత్రపాలక మండల, యోగిని గణమండల, వాస్తుమండల దేవతారాధన, కర్కరీ స్థాపనాది మొదలైనటువంటి విశేషమైన పూజా కైంకర్యాదులు, మహారుద్ర యాగ సహితంగా చండీ సప్తశతి విశేషమైనటువంటి హోమము, అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్య మహాభిషేకము, అష్టోత్తర శతకలశ మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం ఎంతో విశేషంగా దేవాలయ నిర్వహణ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఋత్విజుల పర్యవేక్షణలో ఎంతో విశేషంగా వైదికంగా నిర్వహించబడింది. ఎంతో మంది అన్నదానంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులందరికీ, పాత్రికేయులకు, వీడియో వారికి, ఇక్కడికి వచ్చినటువంటి దంపతులకు, పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి, విడి దంపతులకు, విడి భక్తులకు అందరికీ కూడా దర్శనం చేసి నమస్కారం చేసుకున్నటువంటి ప్రతి వారికి అమ్మవారి దివ్య మంగళ ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మంగళాశాసన మహదాశీర్వచనాలను తెలియజేస్తూ ఉన్నాం.
గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన జగదేపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. జగదేపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా పన్నుగట్ల శ్రీనివాస్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన జగదేపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగదేపూర్ మండలంలోని సర్పంచుల అందరి ఆమోదంతో జగదేపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా పన్నుగట్ల శ్రీనివాస్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగదేపూర్ మండల సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులుగా ఆలేటి కవితలో లాకర్ రెడ్డి, పోసానిపల్లి రాజు, ప్రధాన కార్యదర్శి చెక్కల పరమేశ్వర్, కార్యదర్శులు జూరు శ్రవంతి, వెంకటేశం, రజిత, మల్లేశం, క్యాషియర్ కనకయ్య, సలహాదారు రజిత పరశురాం, ప్రచార కార్యదర్శి క్యాసారం కుమార్, కార్యవర్గ సభ్యులుగా బత్తిని రాజుగౌడ్, దీన రాజలింగం, మౌనికా ముత్యం, రజిత అశోక్, జ్యోతి మహేష్, సంధ్యా శ్రీనివాస్ గార్లను ఎన్నుకోవడం జరిగింది. జగదేపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష కార్యవర్గానికి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జగదేపూర్ మండల పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, కొండపోచమ్మ టెంపుల్ మాజీ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బట్టు సుధాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు నరేష్ గుప్తా, యాదవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, జగదేపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు నాగరాజు, సీనియర్ నాయకులు భూమయ్య, మండల మాజీ కో ఆప్షన్ ఇక్బాల్, మాజీ ఎంపీటీసీ కావ్య దుర్గయ్య, నాయకులు ఐలేని మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో బుర్రా మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ప్రెస్ మీట్లో వివరాలను వెల్లడించారు డీఎస్పీ రఘుచందర్. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మాపూర్లో బుర్రా మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు వీడియోలు బయట పెడతానని మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్క చెల్లెలతో పాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రెస్ మీట్ లో వివరాలను డీఎస్పీ రఘుచందర్ వివరించారు. బుర్రా మహేందర్ ను ఇంటికి పిలిపించి కళ్ళలో కారం కొట్టి కర్రలతో రాళ్లతో దాడి చేసి చంపేశారు నిందితులు. 4 నిందితులను అరెస్ట్ చేసి నిందితుల్లో 2 మైనర్లు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, బైకు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గర్వంద సంధ్య, గర్వంద రాజశేఖర్, గర్వంద నరేష్ గౌడ్, భైరవేణి సమతలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి కారణం ఏంటంటే తెల్లవారి 27 తారీఖు వాళ్ళ తండ్రి శంకరించిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయబడింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ కొడుకు మహేందర్ను, బుర్రా మహేందర్ను లక్ష్మీపురం గ్రామం పిలిపించి మన భైరవేణి సమత మరియు గర్వందుల సంధ్య మరియు కొంతమంది కలిసి అతన్ని చంపేసినారని అక్కడ ఫిర్యాదు ఇచ్చిన మేరకు దాని మీద హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాము. ఈ దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈరోజు నిందితులను లక్ష్మీపురం గ్రామంలో అరెస్ట్ చేసి విచారించగా దానిలో తేలిన విషయాలు ఏంటంటే ఈ భైరవేణి సమత అనే అమ్మాయి ఈమె హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉంటుంది. పనిచేసినప్పుడు ఈమెకు ఎవరైతే ఉన్నాడో బుర్రా మహేందర్ అనే వ్యక్తి సంధ్య అనే పేరు మీద ఇన్స్టా ఐడి ఓపెన్ చేసి ఆమెతోటి ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుంటుంది. ఆ పరిచయం పెంచుకున్న భాగంలో ఏంటంటే కొంతసేపు కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తను ఆడపిల్ల కాదు మగాన్ని నమ్మించి మీది మాది సేమ్ క్యాస్ట్ అని నమ్మించేసి అతనితో ఫేస్ టు ఫేస్ కలుస్తాడు. మీది మాది ఒకటే కులం, మనం పెళ్లి చేసుకున్నాం, నాకు కూడా పెళ్లి కాలేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాడు. యాక్చువల్ అయితే మెడికల్ రిప్రజెంటేటివ్, ఇతనికి ఆల్రెడీ వివాహం ఉంది. అబద్ధం చెప్పి ఆ అమ్మాయితో చాటింగ్ చేసి ప్రేమ అనేది కొనసాగిస్తాడు. ఈలోపు ఏంటంటే ఆ అమ్మాయికి తనకి మ్యారేజ్ అయిందనే విషయం తెలిసి అతన్ని నిరాకరిస్తుంది. నిరాకరిస్తే ఏంటంటే సరే మ్యారేజ్ చేసుకోకుండా కూడా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నామని చెప్పేసి ఈమెను వాళ్ళ భార్య మహేందర్, కూతురు మహేందర్ భార్య కూడా పరిచయం చేయించేసి ఇద్దరు స్నేహం పెంచుకోండి చెప్తారు. చెప్పిన తర్వాత ఈలోపు ఇతనికి వివాహం అయిందని తెలిసి ఈమె అతనితో స్నేహం కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఈమెతో మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ సమత యొక్క అక్క గర్వంతుల సంధ్య యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను ట్రాప్ చేస్తాడు. ఆమెను ఎట్లా ట్రాప్ చేస్తా అంటే ఒక వాట్సాప్ గ్రూప్లో మన లేడీస్ శారీస్ కలెక్షన్ వాట్సాప్ గ్రూపు యాడ్ చేస్తాడు. అందులో నంబర్ యాడ్ చేసి కొన్ని శారీస్ పంపించేసి ఆ ఇండివిజువల్ నెంబర్ తోటి మెల్లమెల్ల ఆమెతో స్నేహం కొనసాగించి తర్వాత ఆమె కూడా ట్రాప్ చేసి నువ్వు నాతోటి స్నేహం చేయాలి, నా కోరిక తీర్చాలని అంటే ఈలోపు ఈమె ద్వారా ఎవరైతే సమతకు పెళ్లి సంబంధం కుడుతుంది ఈ మధ్యలో అది తెలుసుకొని మళ్ళీ సమతకు ఫోన్ చేసి నీకు పెళ్లి సంబంధం కుడుతుంది కదా, నువ్వు కాదన్నావు, నీకు పెళ్లి కానివ్వరు, నాతో ఉండాలి, లేకపోతే నీకు పెళ్లి చేయకూడదు అని చెప్పేసి బెదిరిస్తాడు.
మీ అక్కను కూడా నేను డ్రాప్ చేసినా అంటే ఇక అప్పుడు ఈ సంబంధం ఏంటంటే వాళ్ళ అక్కకి చెప్తుంది, మీతో చాట్ చేసే వ్యక్తి నన్ను కూడా ఇట్లా వేధిస్తూ ఉన్నాడు, నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు అని చెప్తే అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళు మోసపోయిందని గ్రహించి వీళ్ళ మామైన గర్వంగా నరేష్ గతంలో హత్య కేసులో నిందితుడు అతన్ని సంప్రదిస్తారు. వీళ్ళిద్దరిని కూడా ఏంటంటే మీరు మా మాట వినకపోతే మీ ఫోటోలు మార్పులు చేసి సోషల్ మీడియా వైరల్ చేస్తాం, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా వైరల్ చేసి మీ కుటుంబాన్ని అపాస్పాలు చేస్తామని బెదిరిస్తామని ఈ గర్వంతుల నరేష్ సహాయం కోరితే గర్వంతుల నరేష్ వాళ్ళ ఈ సంధ్య కొడుకు రాజశేఖర్ మరియు వాళ్ళిద్దరు స్నేహితులు వాళ్ళిద్దరు సీసీఎల్ యువనేలు వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక పథకం వేస్తారన్నారు. పథకం వేసి అతన్ని రప్పించాలి మహేందర్ని అని చెప్పేసి వీళ్ళు అనుకున్న పథకంలో భాగంగా ఏంటంటే ఈ సంధ్యతోటి చాట్ చేపిస్తారు. చాట్ చేయించి మా ఇంట్లో ఎవరు లేరు మీరు వస్తే కలవచ్చు అని చాట్ చేయించి నమ్మించిన తర్వాత అది నమ్మి ఇక్కడికి జగిత్యాలకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ సంధ్య స్కూటీ వాహనం తీసుకొని జగిత్యాల బస్ స్టాండ్కి వస్తుంది. ఇంకా వాళ్ళు వేరే కార్లో ఫాలో అవుతారు. వీళ్ళు ముందుగా అనుకున్న ప్రకారం పథకం ప్రకారం ఇతన్ని లక్ష్మీపూర్ వాళ్ళ గ్రామంలో ఇంట్లోకి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళు కార్లో దిగని చూసి అతనికి కూతురికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి బయటికి రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి ఇంపరాడు మరియు కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా ధ్వంసం చేస్తాడు. ధ్వంసం చేసి తర్వాత అతడు మనకు ఈలోపు ఆ రోడ్డు మీద జరుగుతుంది అంత ఇన్సిడెంట్. ఇతన్ని డైల్ కాల్ వస్తుందంటే పోలీసులు వాళ్ళను అక్కడికి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అప్పటి వరకే మృతులు చనిపోయింటాడు. దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు మృతుని యొక్క పంచనామా అనంతరం ఇవన్నీ విచారణ చేపట్టి ఇవాళ నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇద్దరు మైనర్లు అందులో అంటే స్పాట్లో అమ్మాయి ఉంటుంది. అమ్మాయి లేదు, స్పాట్లో అంటే వీళ్ళు ప్లాన్ ముందే చేసుకుంటారు. ప్లాన్లో ఉంటుంది కానీ అక్కడ స్పాట్లో ఉంటుంది. ఆమె జయిస్తారు. పటాన్చెరు పట్టణం గౌతమ్ నగర్ కాలనీ సీతారామ వెంచర్లో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ సంగాని రాజు మరియు ఉపాధ్యాయుడు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా 16వ వార్షికోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎంఈఓ నాగేశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు పట్టణం గౌతమ్ నగర్ కాలనీ సీతారామ వెంచర్లో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ సంగాని రాజు మరియు ఉపాధ్యాయుడు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా 16వ వార్షికోత్సవ సంబరాలను రమా సంజీవరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎంఈఓ నాగేశ్వర్ నాయక్, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అందరూ విచ్చేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు పేరున ధన్యవాదాలని, పటాన్చెరు నియోజకవర్గంలోనే ఏ విద్యా సంస్థలు చేయని రీతిలో ఈ రోజు రమా సంజీవరెడ్డి ఫంక్షన్ హాల్లో 16వ వార్షికోత్సవాన్ని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఘనంగా నిర్వహించిందన్నారు. విద్యార్థులు డీజే, ఆటపాటలు, జబర్దస్త్ కామెడీ అందరినీ అలరించాయి. విద్యార్థులకు మంచి బోధనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో క్రీడలలో చాలా బాగా శిక్షణ ఇస్తుందని, ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచనని, టీవీలలో వచ్చే సీరియల్స్ గానీ, బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాములను చూపించకుండా జాగ్రత్త పడండి అన్నారు. మన పూర్వీకులు ఇచ్చిన మన సనాతన ధర్మం కట్టుబొట్టు గురించి చెప్పండి, భగవద్గీత గురించి చెప్పండి. పిల్లలకు ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలను గురించి మరియు క్రీడల్లో మంచి శిక్షణ ఇప్పియండి, మంచి సంస్కారం నేర్పియండి. చదువు ఉంటేనే అన్ని రంగాల్లో ముందంజలో ఉంటామని చెప్పాలని తెలిపారు. పటాన్చెరు మండలంలోనే సెయింట్ జోసెఫ్ స్కూల్ మొదటి స్థానంలో ఉంటున్నాను, కానీ మొదటి స్థానంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో, క్రీడలలో రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ సంగాని రాజు, ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ప్రసన్నం, రాజేశం, శివనాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పనికి మాలిన మాటలు, పనికి మాలిన వస్త్రధారణ, పనికి మాలిన విషయాలు చెబుతుంటే మీరు తల్లిదండ్రులుగా పిల్లల్ని 2.5 గంటల సీరియల్ వాళ్ళతో చూస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. మహాత్మా గాంధీ వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, మనమేం చేస్తున్నాం అన్నది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది చెప్పడానికి నేను వచ్చాను. పాపం ఆయన కష్టపెడుతున్నాడు. రాజు సంగాని గారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు. మీ పిల్లలకి ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఇంగ్లీష్ కోర్స్ నేర్పిస్తున్నారు, స్పెల్ బీ నేర్పిస్తున్నారు. ఆయన కష్టపడుతుంటే మనం వెళ్ళి బిగ్ బాస్ చూస్తే ఏమవుతుందండి? పిల్లలతో ఆలోచించండి ఒకసారి. అందువల్ల ఈరోజు మీ అందరికీ నేను చెబుతున్నది ఏంటంటే 16 సంవత్సరాలు పిల్లలకు వచ్చే వరకు మనం ఒక తపస్సు చేయాలి. తల్లిదండ్రులు తపస్సు చేస్తే తప్ప పిల్లలు గొప్పవాళ్ళుగా ఎదగరు.
అందువల్ల మీ పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా గొప్ప గొప్ప స్థానాల్లో వెళ్ళే వాళ్ళకున్న ఒక విలువను మీరు కూడా మీ భాగస్వామ్యం మీరు వహించండి. చాలామంది పిల్లల్ని నేను అడుగుతాను, మీరు రాత్రి పడుకోబోయే ముందు ఏం చూసి పడుకుంటారు అంటే వాళ్ళు ఏం చెబుతుంటారంటే నాకు సిఐడి చూస్తాము, క్రైమ్ పెట్రోల్ చూస్తాము, ఇలాంటి సీరియల్స్ చూసి పడుకుంటామని పిల్లలు నాకు చెప్తుంటారు. నేను చాలామంది పిల్లల్ని అడుగుతాను, మరి ఏం నేర్చుకుంటున్నారు వారు సిఐడి చూసి, ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు క్రైమ్ పెట్రోల్ చూసి? ఒకసారి ఆలోచించండి మీరందరూ. మరి మనం ఏం చేస్తున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పక్కింటి వాళ్ళు అడుగుతారు మీరు చూసారా అని, దానితో మొహమాట పడి మీరు కూడా పిల్లలకు పనికి మాలిన సీరియల్స్, కుటుంబ వ్యవస్థను పాడు చేసే సీరియల్స్, ద్వంద్వార్థాలు ఉన్న సీరియల్స్ మీరందరూ కూడా పిల్లలకు చూపిస్తున్నారు. దానివల్ల ఏం ఆలోచనలు వస్తాయో పిల్లలకు ఆలోచించండి ఒకసారి. అందువల్ల మెట్టుకుమార్ అన్న గారికి, అదేవిధంగా రాజు గారికి, అదేవిధంగా నాగరాజు, వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్స్కి, కరెస్పాండెంట్స్కి, అదేవిధంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గేమ్స్లో మంచి ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆహ్లాదపరుస్తూ పిల్లలు కూడా ఎంకరేజ్మెంట్ కావడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. దీంతో పాటు కూడా చదువులో ముందంజలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మీకు ఇంతకుముందే మెట్టుకుమార్ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ అన్ని రకాల ప్రజలు వినియోగంగా ఉంటారు కాబట్టి అందరినీ అన్నగారు కూడా అక్కడ స్కూల్ ముందర రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ లేకపోతే తను కార్పొరేట్ అయిన తర్వాతనే కృష్ణవేణి స్కూల్ ఏరియాలో అంతా కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్నీ బాగు చేసి మీ పిల్లలకు సౌలభ్యం అయ్యేందుకు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మీ కార్యక్రమాలు చాలా ఉన్నట్టున్నాయి. ఇక ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా పెండింగ్ పడతాయి కాబట్టి మిగిలిన కార్యక్రమాన్ని యాజమాన్యం వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలని తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభోదయం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళ సంసారం, వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా బలపడడానికి కారణం ఉంటుంది. కాబట్టి మా పిల్లలకు మీరు ఇదే విధంగా కూడా మంచి విద్యను వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటూ కృష్ణవేణి యాజమాన్యాన్ని మరొకసారి కోరుకోవడం ఏంటంటే పటాన్చెరు ప్రాంతం లోపల ఎంతైతే అంటే అందరికన్నా సంఖ్య ఎక్కువ ఉన్నట్టున్నది నాకు తెలిసి. ఫాదర్ స్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్స్ తర్వాత మన కృష్ణవేణి అనుకున్నాను ఇప్పటి వరకు, కానీ సెయింట్ జోసెఫ్ను మించిన విధంగా ఇవల్ల ఇక్కడ ఈ యాన్యువల్ డే ఫంక్షన్ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నిజంగా ఏదైతే సీతారామపురం లోపల ఏదైతే మీ స్కూల్ ఉందో, నేను గత 5 సంవత్సరాల కిందట కార్పొరేటర్ అయినప్పుడు మట్టి రోడ్ల మధ్యలో మన కృష్ణవేణి స్కూల్ ఉండే. నిజంగా అక్కడ ఒకసారి నాగరాజు గారు నన్ను పిలవడం జరిగింది. అన్న ఒకసారి స్కూల్కి వచ్చి వెళ్ళండి, ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి అని చెప్తే ఆ రోజు నేను నాగరాజు గారిని మన్నించి స్కూల్కి వచ్చి నేను కొబ్బరికాయ కొట్టి వెళ్ళాను. ఆ రోజే అనుకున్నాను ఇక్కడ ఒక మంచి పాఠశాల వచ్చింది. ఈ పాఠశాల ప్రాంతంలో ఎక్కడ కూడా రోడ్లు లేవు, మట్టి రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయాలని ఆ రోజు నేను అనుకొని స్కూల్ చుట్టుముట్టు కూడా సీసీ రోడ్లు వేసి ఇవాళ పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చాను నేను. ఎందుకంటే మట్టిలో మన్నులో ఆడుతూ విద్యను అభ్యసించాలంటే కష్టమైన పని. తల్లిదండ్రులు ఎంతో వాళ్ళ మీద బాధ్యతగా ఆ స్కూల్కు పంపిస్తారు. ఆ స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే విధంగా ఉండాలి కాబట్టి అక్కడ ఉన్న పరిసరాలు బాగుండాలి. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ గట్కేసర్ సర్కిల్, ఔషాపూర్, అంకుషాపూర్, గణపూర్లలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజాసేవలో ముందుంటుందని, కార్యకర్తలు ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు వేముల మహేష్ గౌడ్.
మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ గట్కేసర్ సర్కిల్ ఔషాపూర్ అంకుషాపూర్ గణపూర్లలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్ లాంటి మహనీయుల పోరాటం చేసి సాధించుకున్న అఖండ భారత్ లో అందరినీ సమన్వయపరుచుకొని ఒక పార్టీ ఉండాలని కాంగ్రెస్ పార్టీని స్థాపించుకొని దాని ద్వారా ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అనేక సంక్షేమాలు, విద్య, వైద్య, సైనిక రంగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుచుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజాసేవలో ముందుంటుందని, కార్యకర్తలు ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళ్లాలన్నారు. కానీ నేడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి పేద ప్రజల కడుపు కొట్ట ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసి వెళితే అలాంటి రాష్ట్రాన్ని ఒక పద్ధతి ప్రకారంగా అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ వేముల మమత, కావడి మాధవారెడ్డి, వామన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు 141 పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఉమ్మడి గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ డివిజన్ ఆదిలాబాద్ 7వ డివిజన్లో ఈరోజు అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. గట్కేసర్, ఔషాపూర్, అంకుషాపూర్, ఆదిలాబాద్, ఈరోజు గణపూర్లో కూడా ఈ జాతీయ పార్టీ ఆనాడు బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి ఒక భారతదేశంలో యుద్ధం స్టార్ట్ చేసిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, జగజీవన్ రామ్, మహనీయులు, భగత్ సింగ్ చాలామంది ఆనాడు దేశం కోసం పోరాడితేనే మనం బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టి ఆనాడు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పెద్దలు మహనీయులు అందరు కలిసి ఒక భారతదేశంలో ఒక పార్టీ ఉండాలి అనే అందరినీ సమన్వయం చేసుకునే పార్టీ, అన్ని కులాలు మతాలను సమన్వయం చేసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ ఆనాడు భారతదేశం స్వతంత్రం తెచ్చింది. ఈనాడు మన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో మనం అందరం ఉండడం మన అదృష్టం. ఆ కార్యక్రమాలు ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్న ఆనాడు భారతదేశాన్ని ఎట్లయితే నడిపించారో ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయిన రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి గారు ఈనాడు తెలంగాణని ఎన్నో అడుగుదడుగులు ఎదుర్కొన్న ఈనాడు తెలంగాణని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలా మంత్రివర్గం సహచరులు కూడా అందరూ సహాయ సహకారాలతోని ఈనాడు తెలంగాణలో పల్లె పల్లెకు మొన్ననే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి గతంలో సర్పంచులు ఊరేసుకునే బిచ్చమెత్తుకునే పరిస్థితి ఆ 10 ఏళ్లలో ఉండే. ఇప్పుడు మొన్ననే కొడంగల్ నుంచి మన ముఖ్యమంత్రి గారు ప్రతి పల్లెకు 10 లక్షలు సీఎం ఫండ్ నుంచి, చిన్న పల్లెలో 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం చాలా ఎంతో మంచి ప్రణాళం. అలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉంటే గ్రామానికి వచ్చే నిధులను కూడా గత 10 ఏళ్లలో పక్కదారి పట్టించి సర్పంచ్లకు అరిగోసలు పట్టించిన ఆ ప్రభుత్వాన్ని సర్వనాశనం అయిపోయింది. దాన్ని ప్రజలే పక్కకు పెట్టినా కూడా ఆ కేటీఆర్ అనే నాయకునికి ఇప్పటికి కూడా ఇంకా బుద్ధి వస్తలేదు. ఇంకా అహంకారం ధోరణితో ప్రవర్తిస్తున్నాడు. అలాంటి అహంకారమైన నాయకుడు ఆ పార్టీలో ఉండడమే మా పార్టీకి కూడా శ్రీరామ రక్ష. అలాంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అలా పరిపాలన చేసింది కాబట్టి తరిమి కొట్టి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన సాగుతుంది. ఆ ప్రజాపాలన ధ్యేయంగానే మేమందరం మా నాయకులు కూడా రేపు డివిజన్లు ఏ రిజర్వేషన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా నేను నాతో పాటు మా నాయకులందరూ కష్టపడి టికెట్ ఎవరికి వచ్చినా కూడా అందరం ఐకమత్యంతోనే కాంగ్రెస్ పార్టీ జెండాకే పనిచేస్తాం తప్ప వేరే పార్టీకి పనిచేయమనేది మా నినాదం, మా సంకల్పం. అలాంటి వారు మా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ఉన్నాం ఇప్పటి వరకు. అలాంటి పార్టీ నాయకులు మా అందరికీ ఉన్నారు కాబట్టి రాబోయే రోజులలో ఇక్కడ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం. రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తాం. ఆనాడు భారతదేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో ఈనాడు తెలంగాణకు స్వతంత్రం వచ్చి రేపు గ్రేటర్ హైదరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్లను గెలిపించి గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతతో ఇస్తామని తెలియజేసుకుంటూ ముగించుకుంటూ, అలాగే మతతత్వ పార్టీలను తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్క యువకుడు కూడా
ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశానికి రక్షణగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈనాడు నరేంద్ర మోడీ చేసే అరాచకాలు అన్నీ కావు. వాళ్ళు చేసేది అమిత్ షా కానీ నరేంద్ర మోడీ గారు కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని పంచాయతీ పెట్టి వాళ్ళు రాజ్యమేలుతురు తప్ప వాళ్ళు అభివృద్ధి చేస్తాం, మేము కార్మికులకు చేసినాం, రైతులకు చేసినాం, కర్షకులకు చేసినాం, పేద ప్రజలకు ఇది చేసినాం అనేది లేకుండా ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టిన రోజ్గార్ నిధులు కానీ మరి ఇప్పుడు కూలీ మహాత్మా గాంధీ నేషనల్ కూలీ పని చేసేదాన్ని కూడా మహాత్మా గాంధీ ఉపాధి హామీగా ఉన్న పేరు మార్చడము వాళ్ళ సిగ్గుసేటు. వాళ్ళకు బుద్ధి ఉంటే ఒక కొత్త అదే స్కీమ్ను కంటిన్యూ చేసి మహాత్మా గాంధీ పేరు మార్చడం అనేది మనమందరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు వ్యతిరేకించాలి. వాళ్ళ మీద మనం పోరాటం చేసి మహాత్మా గాంధీ పేరు తుడిపేయకుండా చూసుకుందామని మనందరం కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జయేంద్ర. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 380వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 7-8 వార్డులలోని ఎస్సీ కాలనీలో చేపట్టారు. చెత్త చెదారంతో పాటు ప్లాస్టిక్ ను ఏరివేసి చీపులతో సీసీ రోడ్లను పరిశుభ్రపరిచారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 380వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 7-8 వార్డులలో ఎస్సీ కాలనీలో చేపట్టారు. చెత్త చెదారంతో పాటు ప్లాస్టిక్ ను ఏరివేసి చీపులతో సీసీ రోడ్లను శుభ్రపరిచారు. గ్రామాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లపాటి స్వామి, వార్డు సభ్యులు, మేక్ ఇన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీజేఆర్కు ఘన నివాళులు అర్పించారు ఎమ్మెల్యే జీఎంఆర్. కార్మిక రంగానికి, బడుగు బలహీన వర్గాలకు పి జనార్దన్ రెడ్డి చేసిన సేవలు మరవలేనివని పటంచెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీజేఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు ఎమ్మెల్యే జీఎంఆర్. కార్మిక రంగానికి, బడుగు బలహీన వర్గాలకు మాజీ మంత్రి, కార్మిక నాయకులు పి జనార్దన్ రెడ్డి చేసిన సేవలు మలవలేనివని పటంచెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి అన్నారు. పీజేఆర్ 18వ వర్ధంతిని పురస్కరించుకుని పటంచెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీజేఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కార్మిక రంగ సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి పీజేఆర్ అని కొనియాడారు. ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని కార్మికుల హక్కుల పరిరక్షణలో పీజేఆర్ పాత్ర మరవలేనిదన్నారు. నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తప్పించిన పీజేఆర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. అనంతరం బీఆర్టీయూ కిర్బీ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ ను ఆవిర్భవించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కిర్బీ కార్మిక సంఘం నాయకులు మాధవరావు, యాదగిరి, వెంకటేష్, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కార్మిక నేత పి జనార్దన్ రెడ్డి గారి 18వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఆయన ఒక కార్మికుడిగా గ్లాస్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తూ మన టంగుటూరి అంజయ్య మాజీ ముఖ్యమంత్రి, ఆయన ప్రెసిడెంట్గా, ఆయన జనరల్ సెక్రటరీగా గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ టీఎన్జే గారు అడుగుజాడల్లో
అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికులుగా పనిచేసి 6 సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రానికి అపోజిషన్ లీడర్గా పనిచేసినటువంటి ఒక మహానుభావుడు పి. జనార్దన్ రెడ్డి గారు. అటువంటి మహానుభావుని ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడున్న కమ్యూనిస్టులతో పోరాడి చాలామంది కార్మికులు ఇక్కడ ఈ ప్రాంతంలో చనిపోవడం జరిగింది. వాళ్ళను పారగొట్టడానికి ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రాంతంలో వాళ్ళ యూనియన్లను కార్మికుల పక్షాన నిలబడి వాళ్ళకు అన్యాయం జరగకుండా వారిని కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మన పడంచేరు ప్రాంతమే కాదు, విశాఖ స్టీల్ లాంటి ఫ్యాక్టరీ, కాగజ్ నగర్లో మన బొగ్గు ఫ్యాక్టరీస్ ఉంటే దాంట్లో గిట్ట ఆయన యూనియన్ నాయకుడిగా పనిచేసిన గొప్ప వ్యక్తి. ఆయన నివాళులు అర్పించుకోవడం చాలా బాధాకరం. అయినా మనం అందరము జనార్దన్ రెడ్డి గారి అడుగుజాడల్లో కార్మికులకు న్యాయం చేసే రీతిలో ప్రతి ఒక్కరూ మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఆయన 18వ వర్ధంతి సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. పేద ప్రజల కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీయేనని అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ నాయిని వెంకటగౌడ్ గజని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అహ్మద్ పాషా ఖాద్రీ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. పేద ప్రజల కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీయేనని అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ నాయిని వెంకటగౌడ్ గజని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అహ్మద్ పాషా ఖాద్రీ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హయాంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, రాజే గృహజ్యోతి కింద ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు ఇంకా అనేక సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డితో సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఈ రోజు 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు మా అప్పాజిపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టినాం. మరియు ఎన్నో సంక్షేమ పథకాలు అనేటువంటివి ఇందిరమ్మ రాజ్యంతో కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమైనవి కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరియు సంక్షేమ పథకాలు కూడా చాలా బీద ప్రజలకు గాని మరియు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, వేరే పథకాలు కూడా గ్యాస్ కానివ్వండి, ఏదైనా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టి మేమందరం కూడా గ్రామ ప్రజలందరి తరఫున కూడా 141వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జెండా ఆవిష్కరణతోటి జరుపుకోవడం జరిగింది. కాబట్టి మరియు ఇంకో ఎన్నో సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి ప్రజలందరికీ అందించాలని కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు ఎన్నో జరుపుకొని ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గజ్వేల్ ఇందిరా పార్కు చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనంతరం ఇటీవల ఉపాధి హామీ పథకానికి పేరు మార్చిన సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగిందని, పేదల పక్షాన నిలబడే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రంలో మోదీ సర్కార్ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సహించరానిదని, మహాత్మా గాంధీ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఘనకీర్తి పొందారన్నారు. వారిని దేశంతో పాటు ప్రపంచం కీర్తిస్తుందని, అలాంటి మహాత్మా గాంధీ పేరు ఉపాధి హామీ పథకానికి తీసివేయడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వైస్ మార్కెట్ కమిటీ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, మండల ఇన్ఛార్జ్ సుఖేందర్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ ఆర్బీఐ దినోత్సవం ఫార్మేషన్ డే 141 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ స్థాపించి మరి మేమందరం కూడా నిన్ననే మా ఖార్గే గారు పిలిపించారు. ప్రతి గ్రామంలో జెండా ఎగిరేసుకొని మన గాంధీ తాత దగ్గర నిరసన కార్యక్రమాలు చేయాలని. అందులో భాగంగా ఎందుకనంటే జాతీయ ఉపాధి హామీ పథకం ప్రజలందరూ చేసుకొని బతకాలి అనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తీసుకుంటే దాన్ని నీరుగార్చే ప్రయత్నం ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం చేస్తుంది. పేరు మారుస్తూ పాటు ఇంతకు మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం 100 దినాలు ఉంటే తర్వాత 150 దినాలకు చేస్తే
ఇవాళ వీళ్ళు దినాలు కూడా తగ్గించి దాన్ని ప్రాముఖ్యతను తగ్గించే విధంగా చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ గమనించాలి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని మంచి కార్యక్రమాలు తీసుకురో అవన్నీ నీరు గార్చే విధంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ని కూడా ఎంత పకడ్బందీగా కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుండే దాన్ని కూడా నీరుగారుస్తూ ఇప్పుడు ఇవాళ ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకం అంటే గ్రామాలలో పని దొరకకపోతే వాళ్ళు పని చేసుకొని భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే విధంగా అంత మంచి కార్యక్రమాన్ని ఇవాళ మోడీ గారు పని దినాలు తగ్గించి దాని పేరు మార్చి దానికి గాంధీ గారి పేరు తీసే విధంగా ఇప్పుడు గాంధీ అంటేనే మనకు స్వాతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తి. అసొంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ ఆయన అడుగుజాడాలో నడవాలని అందరూ కోరుకుంటారు. మరి అంత పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తిని పేరు దొరకవించడం పద్ధతి కాదు. అందుకో ఇవాళ నుంచి మా హైకమాండ్ పిలిపించిన విధంగా రాబోయే ఫస్ట్ వీక్ నుంచి కార్యక్రమాలు తీసుకొని గాంధీ పేరు ఉండే విధంగా అదేవిధంగా ఆ ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించి ఇంకా రాబోయే కాలంలో 365 రోజులకు ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు పనిచేసే విధంగా ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మేము మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా పటంచెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీజేఆర్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీఎంఆర్. బలహీన వర్గాలకు పి జనార్దన్ రెడ్డి చేసిన సేవలు మరవలేనివన్న గూడెం మహిపాల్ రెడ్డి. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ గట్కేసర్ సర్కిల్ ఔషాపూర్ అంకుషాపూర్ లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజాసేవలు ముందుంటుందని పిలుపునిచ్చిన మహేష్ గౌడ్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పులు గ్రామంలోని మహాకాళీమాత దేవస్థానంలో మహారుద్ర సహిత చండీ మహోత్సవం. రెండో రోజు వేద స్వస్తి మంగళ ఘోష, మహాకాళి అమ్మవారికి అభిషేకం. జగిత్యాల మండలం లక్ష్మీపూర్ లో బుర్ర మహేందర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. ప్రెస్ మీట్ లో వివరాలను వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.